సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ హే పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఈ మంత్రానికి అర్థం ఆయన అన్ని ఆత్మలలోకెల్లా పరమ పావనమైన ఆత్మ అట ఆయనది. అంతేకాక ఆయన ఎవరికి వరం ఇచ్చినా ఇవ్వకన్నా దానికి ఏదో ఒక కారణం చేత ఆయన ఇవ్వడం కానీ ఇవ్వకపోవడం కానీ జరుగుతుందట. అంతేకాక ఆయన ఎవరికి వరం ఇచ్చినా ఇవ్వకున్నా అడిగే హక్కు ఎవ్వరికీ లేదట. అంతేకాక ఆయన భగవతి అనేటటువంటి ఒక మహాదేవితో కూడినటువంటి అవతార స్వరూపుడట. అందుకనే శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః అన్నారు. పరమాత్మ అనగా అన్ని ఆత్మలలోకెల్లా ఉత్తముడు, అనగా సుప్రీం అథారిటీ కలిగినటువంటి వాడట. అంతేకాక సచ్చిదానంద అని అనగా ఎవరికి వరం ఇచ్చినా ఎవరికి వరం ఇయ్యకున్నా ఎటువంటి వారైనా ఆయన ముందు తల వంచాల్సిందే, ఎవ్వరూ అడగడానికి అర్హులు కారు అని దాని అర్థము. ఇది మీరు కూడా ఎప్పుడైనా ఈ మంత్రాన్ని చదివేటప్పుడు ఈ అర్థాన్ని తెలుసుకొని చదివితే మీ మంత్ర జపం అనుభూతిగా సాగుతుంది. అంతేకాక ఈ మంత్రాన్ని చదివే ప్రతి ఒక్కరి యొక్క కష్టము తీరుతుంది. ఇది సత్యం.